ముందు రోజు డిసైడ్ అవ్వకుండా అప్పటికప్పుడు మార్నింగే లేచి రెడీ అయిపోయాం అనమాట. ఎక్కడికి అంటే జూకి వెళ్దాము అనేసి. రిషితో డిస్కషన్, ఎప్పుడు కార్లో వెళ్ళినా సరే ఇలా బ్లాంకెట్స్ టెడ్డీ బేర్స్ అన్నీ పట్టుకుంటా ఉంటుంది. నేనేమో వద్దంటాను. ఇంకా వెళ్ళే ముందు అయితే అందరం కొంచెం కొంచెం మిల్క్ తాగేసి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. కొంచెం త్వరగా వెళ్తే బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా, అక్కడ స్ట్రక్ అవ్వకుండా తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా రెడీ అవుదాం అనుకున్నాము. కానీ ఇప్పుడే 7:30 అయింది టైము. పిల్లలు నార్మల్ టైంకే లేచారు. ఒక 15 మినిట్స్లో వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా పాలైతే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడే పార్సల్ కూడా వచ్చింది. మాయిశ్చరైజర్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, అందుకు మళ్ళీ అదే ఆర్డర్ చేసుకున్నాను. డాట్-ఇన్ కీ మాయిశ్చరైజర్. ఇది కంప్లీట్లీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఇది నేను కంప్లీట్గా 1 ట్యూబ్ యూస్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది. నాకైతే విజిబుల్గా రిజల్ట్ కనిపించింది. నా స్కిన్ టెక్స్చర్ అయితే చాలా చేంజ్ అయింది, మీరు విజిబుల్గా చూడొచ్చు. చాలా లైట్గా కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కూడా. ఇది ప్రమోషన్ అయితే అస్సలు కదండి, నా కంప్లీట్ పర్సనల్ రివ్యూ. నాకు బాగా అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఆర్డర్ చేసుకొని మీకు కూడా చూపిస్తున్నాను. నచ్చితే ప్రోడక్ట్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. మేము ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్గా 8 o'clock స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంకా వెళ్తూ దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా జూకి వెళ్తే మొత్తం నడవడమే ఉంటుంది కాబట్టి కొంచెం బాగానే తినాలి మార్నింగ్. సో ఇంకా వెళ్ళేటప్పుడు కంపల్సరీ కంఫర్టబుల్ ఫుట్వేర్, హ్యాట్ పిల్లలకి అండ్ వాటర్ బాటిల్ ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ రోజు ఇంకా హాలిడే కాబట్టి చాలా మందే ఉన్నారు. ఇంకా మేమేమి బుక్ చేసేసుకుని టికెట్స్. ఫస్ట్ అయితే సఫారీకి వెళ్ళిపోయాము. జూ, బటర్ఫ్లై పార్క్ ఇంకా సఫారీ 3 కాంబోలో తీసుకున్నాము. ఫస్ట్ మేము సఫారీకి వెళ్ళిపోయాము. సో మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది అండ్ యానిమల్స్ కూడా పీస్ఫుల్గా పడుకున్నాయి. హ్యాపీగా దారిలోనే పడుకున్నాయి అనమాట. అవి కొంచెం భయం వేసింది, బట్ కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ మేమే కూర్చున్నాము వ్యాన్లోని, సఫారీ వ్యాన్లోని. సో చూడడానికి అయితే బాగానే ఉంది. తర్వాత మేము ఇంకా బటర్ఫ్లై పార్క్ వెళ్ళిపోయాము. సో బటర్ఫ్లై పార్క్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడైతే బెంగళూరులోని ఓకే బాగానే ఉంది. మెయిన్గా లోపల ఎగ్జిబిషన్లా ఉందన్నమాట. ఐ మీన్ ఏమంటారు, అన్నీ చూడడానికి అది బాగుంది. సో నెక్స్ట్ ఇంకా పార్క్ మొత్తం ఒకరోజు జూకి వెళ్తే ఆ రోజు అంతా ఇంకా అక్కడ స్పెండ్ చేసేలాగా ఉందన్నమాట. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బెంగళూరు జూ. ఇంకా తిరిగి అయితే కాళ్ళు నొప్పి వచ్చేసాయి, బట్ ఇంకా నేను కొంచెం ముందుకు వచ్చి కూర్చుని పోయాను. వాళ్ళు ఇంకా అలా మెల్లిగా చూసుకొని వస్తున్నారనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఓపికలు అయిపోయాయి. జాను అసలు నడవలేదు. నేను కొంచెం సేపు, శ్రీకాంత్ ఎక్కువసేపు ఎత్తుకొని అలా మేనేజ్ చేసేసాము. కంప్లీట్ వీడియో మన ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో బాయ్.